చంద్రబాబు నాయుడు గారు బాగా మంచి చేస్తారు మాకేదన్నా మంచి చేస్తారు. 10 మంది ఆడోళ్ళకి న్యాయం చేస్తారని అండి. గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ స్పందన పెట్టారు కదా! అప్పుడు పెట్టలేదా? ఏం పెట్టారండి, నాకేం జరగలేదండి. ఆయన కూడా చేసాడు కదమ్మా అందరికి. చేయలేదండి, మాకేం చేయలేదండి. చేస్తామన్నారు, మాకేం చేయలేదండి. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మంచి పని చేస్తారు వీళ్ళిద్దరూ. మీరు చెప్పగానే వెంటనే వింటారంటారా ఇక్కడ? వింటారనే మా నమ్మకం, నాకు ఉందండి మా నమ్మకం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితోకి నేను వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడానండి. చాలా బాగా చేస్తున్నావమ్మా అన్నారు. నాకు చూస్తానన్నారండి. నువ్వు చాలా బాగా చేస్తున్నామ్మా, అంత బాగా చేస్తున్నావు, ఇంక నువ్వేంటమ్మా అన్నారు. ఆయన కలుద్దామని వచ్చాను, లేరంటండి. శనివారం వస్తారంటండి, అప్పుడు కలవమన్నారండి. అమ్మా, గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కదా! అప్పుడు ఎలా అనిపించింది? 75 రోజులు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా అనిపించింది? మనది ఇదే బాగుంటుందండి. మన చంద్రబాబు నాయుడుకి పరిపాలనే బాగుంటుంది అప్పటికంటేని. 22 సంవత్సరాల నుంచి, నేను 28 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి మహిళా మండలు. ఇదిగో అదిగో అంటున్నారు. మా స్థలం కూడా కలెక్టర్ గారు బిఆర్ మీనా గారండి. అంతా ఎప్పుడు జరిగింది? జగన్ గవర్నమెంట్లో జరిగిందా? జగన్ గవర్నమెంట్ కాదండి, అంతకు ముందేనండి. 28 సంవత్సరాలు బిఆర్ మీనా గారు అంటే దగ్గర దగ్గర 28 సంవత్సరాలండి. 28 ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, దాని మీద అంటే ఏమన్నా న్యాయం చేస్తారేమో నమ్మకం ఉందా ఇక్కడ? నాకు నమ్మకం ఉండే వచ్చానండి. ఏంటంటే మహిళా మండలికి స్థలం ఇస్తున్నారండి, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు తీసేసుకుంటున్నారండి. నేను రెంట్ నెల వచ్చేటప్పటికి 12,000 రెంట్ కడుతున్నానండి. మా మిషన్లకి మా జనశిక్షణ ద్వారాగా కొంచెం సహాయం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? నాకు బాగుందనే నేను ఇక్కడికి వచ్చానండి. ప్రభుత్వం మంచి చేసిద్ది అంటారా? మంచి చేస్తుందని నేను వచ్చానండి. చంద్రబాబు నాయుడు గారు బాగా మంచి చేస్తారు మాకు ఏదన్నా మంచి చేస్తారు. 10 మంది ఆడోళ్ళకి న్యాయం చేస్తారని అండి. ఈ 75 రోజుల పరిపాలన ఎలా అనిపించింది? ఇప్పుడు స్వేచ్ఛగా ఉందండి. ముందు చెప్పాలంటే మాట్లాడుకోవాలన్నా మా ప్రశాంతంగా ఉంది. అదొకటి. ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్దని మాకు ఒక నమ్మకం వచ్చింది. గతంలో జగనన్న పరిపాలన ఎలా అనిపించింది? ఆయన పరిపాలనలో ఇస్తానన్న పథకాలు కూడా మాకేం అందలేదండి. అంటే ఓన్లీ చౌదరీస్ అనే ఒక దాంతో మాకు అన్నీ తీసేశారు. ఇచ్చినవి కూడా ఏమి లేవు. కమ్మ అనేసి ఒక సంవత్సరం ఇచ్చి మిగతా అన్నీ తీసేశారు. అంటే కులం మతం పార్టీ విరోధం లేకుండా అందరినీ న్యాయం చేస్తానన్నాడు కదా, ఏమీ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఏమీ చేయలేదు. ప్రజల మధ్యలో ఉంటానన్నాడు కదా. ఏంది అసలు ఒక్క రోజున కలిసారండి ప్రజల్ని? ఒక్కరోజు కూడా కలవలేదు. కానీ ఇట్లాగూ ప్రజా దర్బార్ కానీ ఏమన్నా పెట్టారో ఏమీ లేదు కదండి, ఏమీ పెట్టలేదు. కానీ నాకు లోకేష్ గారితో కలవాలని ఉంది. పర్సనల్ ప్రాబ్లం కొన్ని ఉండే చెప్పుకోవాలి. కానీ ఆయన కలిసేటట్టు నాకు ఏర్పాటు చేయండి సార్. మా వారు చనిపోయారు 2020లో. కరోనా ముందు నెల రోజులు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. నాకు 2 పాపలు, ఒక పాప పెళ్ళయింది, ఒక పాప కాలేదు. కొంచెం ప్రజా దర్బార్ పెట్టారు కదా, ఎవరు చెప్పారమ్మా ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజల్లో ఉన్నారని మీకు ఎలా తెలిసింది? మాకు వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే తెలిసింది ప్రజా దర్బార్ అని అండి. మాకు ఒక న్యూస్ చూడటం కానీ అవన్నీ మాకు తెలియదు, మేము చూడలేదు కూడా. కానీ వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే ప్రజా దర్బార్లో లోకేష్ గారు బాగా చేస్తున్నారని చెప్పి తెలిసిందండి. అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా మీకు ఇక్కడ? 100% ఉందండి. పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు నేను అతన్ని కలవలేదండి, అతని గురించి నాకు అంతగా తెలియదు. కానీ పార్టీ తరపు నుంచి ఆయన బాగానే చేస్తున్నారని మాట విన్నాను. కూటమి ప్రభుత్వంలో ఆయన బాగానే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సార్, అభివృద్ధి జరిగిద్ది, కూటమి ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకి వెన్నెముగ్గా ఉంటారు నమ్మకం ఉందా? గెలిపించుకున్నారు కదా టీడీపీ గవర్నమెంట్ని, అసలు ఏంటి? షూర్ 120% కూడా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అభివృద్ధి ప్రభుత్వం, వీళ్ళ యొక్క ఎజెండా కూడా అదే. ఆత్మగౌరవం, తెలుగువారి యొక్క ఆత్మగౌరవం, తెలుగువారి యొక్క కీర్తి ప్రపంచంలో అంత పాకాలి, స్ప్రెడ్ కావాలనేది ఆలోచన. కాబట్టి ప్రపంచంలో ఎదగాలనేది, ప్రపంచానికి పోటీపడి ఎదగాలనేది చంద్రబాబు గౌరవ సీఎం చంద్రబాబు గారి ఆలోచన. కాబట్టి పంచాయతీలు ఎరగగా 13,250 పంచాయతీలకి నిన్న పండగ జరిగింది, అభివృద్ధి పండగగా సభలు పెట్టారు, చర్చించారు. ఎలా అనిపిస్తుంది? పంచాయతీ పరంగా అభివృద్ధి ముందుకెళ్ళాలని చెప్పి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? పంచాయతీలకి అభివృద్ధి జరిగిద్దంటే గతంలో ఏ ప్రభుత్వము గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేయని విధంగా నిన్న
13,000 పైచిలకు గ్రామాల్లో గ్రామ సభ అనేది జరగడం జరిగింది. ఉపాధి హామీ గురించి ఎన్ఆర్ఈజీఎస్ పనులు దాదాపు 1,00,000కు పైగా పనులను గుర్తించడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా నేను ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా ఆ గ్రామ సభ యందు నేను పాల్గొనడం జరిగింది. అది చాలా విజయవంతమైనవి. అదేవిధంగా ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ వేయించండి అని చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా నేను అనుకుంటున్నాను.